హర్ హర్ మహాదేవ శంభో శంకర. విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహంతో, రాజమాతాంగీదేవి అనుగ్రహంతో, ఆయురారోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని వివరించుకుందాం. పాల్గొన పౌర్ణమి మార్చి నెల 24వ తేదీ ఆదివారం ప్రదోష వేళలో మన పీఠంలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది. ఇది పరోక్షంగా జరిగేటువంటి కార్యక్రమం. ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా ఈ హోమంలో పాల్గొని మీరు బాధా విముక్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ హోమం జరిగిన తర్వాత మీకు అన్నప్రసాద సేవ ఎప్పట్లాగే జరుగుతూ ఉంది. మీ భక్తులు ఇచ్చినటువంటి కానుకతో ఈ హోమంలో పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి. ముఖ్యంగా చాలామంది సగం చూసి మళ్ళీ మాకు కాల్ చేయటమో లేకపోతే మెసేజ్ పెట్టడమో జరుగుతుంది. ఏమిటంటే రెమెడీస్ ఏమిటి గురువు గారని. నేను రెమెడీ ఏ మంత్రం చదువుకోవాలో ఆఖరిలో విశ్వగురు సక్సెస్ మంత్రాలను ఇవ్వటం జరుగుతుంది. అవి చదవండి. నిజానికి అవి చదివిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మీరు చివరి వరకు చూడండి. మీరు కూడా ఆనందంగా హాయిగా జీవించండి. అలాగే ఇంతకాలం నన్ను ఆదరిస్తూ మీ అందరూ ఎంతో అభిమానంగా, ఆప్యాయతగా, ప్రేమగా నన్ను చూసుకుంటున్నారు. మీ అందరికీ నేనేం చేయగలను అంటే ఒక ఆలోచన అయితే వచ్చింది. చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య యువకులు ఇటు లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, ఏ పెళ్లి చేసుకున్నా వీరి మధ్య అవగాహన లోపంతో తొందరగా విడిపోవటం జరుగుతుంది. అయితే మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. మన భారతీయ సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి మనకి ఋషులు అందించారు. ముఖ్యంగా అర్ధనారీశ్వర తత్వం, శివపార్వతులు, పార్వతీ పరమేశ్వరుడు. శివుడు ఎందుకు అర్ధభాగాన్ని ఇచ్చాడు, ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే మీ మధ్య కళతలు రావు, కలహాలు రావు, కన్నీళ్ళు ఉండవు. ఎప్పుడూ కూడా మీ మొహంలో చిరునవ్వే ఆనందమే. అందుకే త్వరలో మన భైరవ శక్తి ఛానల్లో దీని గురించి నేను వివరాలు చెప్తాను. అలాగే ఇంకా మంచి విషయాలను నేను మాట్లాడబోతున్నాను భైరవ శక్తి ఛానల్లో. మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం, అలాగే దీనికి సంబంధించి ఈ అర్ధనారీశ్వర ప్రోగ్రాం కూడా మన పీఠంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానితులే. ఆ వివరాలు కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పబడుతుంది. మీ అందరికీ మరి నేను మరొక మారు భైరవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఇంకొక మాట. మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను. ఒక చిన్న లైక్ చేయండి. అలాగే 10 మందికి తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి మార్చి 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం. ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినట్లయితే డెఫినెట్గా అందులో కాస్త పురోగతి అయితే కనిపిస్తూ ఉంటుంది. ముందుకు వెళ్తారు, అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీరు పని చేయటమే కాకుండా పక్క వారిని ప్రోత్సహించడం. ఏదైనా మీరు ఇండస్ట్రీలో పనిచేయండి, ఎక్కడైనా పనిచేయండి, మీ కింద ఎవరైనా పని చేసేవారున్నా, మీతో కలిసి పని చేసేవారున్నా మీరు దొంగ పని చేయరు. మీరు పని చేస్తారు, ప్రతి మనిషిని కూడా పని చేసేలా ప్రోత్సహిస్తారు. అలాగే కొంతమంది వృత్తిరీత్యా అంటే ఈ మార్కెటింగ్ సెక్షన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రయాణాలు అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నూతన వస్తు వాహన లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే వాహనాలు కూడా ఎవరైనా కొనుగోలు చేయాలి అనుకుంటే తప్పకుండా
కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే ఆభరణాలు కూడా అవకాశాలు ఉంటాయి. ఇక కుటుంబ సభ్యులతో గతంలో ఏదైనా చిన్నపాటి మనస్పర్ధలు ఉన్నట్లయితే అవి తొలగిపోవటం, అలాగే కొన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలకి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళటం కూడా జరుగుతూ ఉంది. ఇక సాధ్యమైనంత వరకు ఖర్చులను మీరు నియంత్రించుకోవాలి. ఖర్చులైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, నియంత్రించుకుంటే చాలా మంచిది. అలాగే ఏదైనా చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వరకు మీరు జెన్యూన్గా ఉన్నాను అంటే సరిపోదు. మీరు చేసే పని ట్రాన్స్పరెన్స్గా ఉండాలి, 10 మందికి తెలిసేటట్టుగా ఉండాలి. అంతే తప్ప నేను కరెక్ట్గా ఉన్నాను, నా అంతరాత్మకు తెలుసు, నేను ఎప్పుడు తప్పు చేయను అనుకుంటే కాదు. మీరు తప్పు చేయకపోయినా నిందలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. మీరు ఏదైనా నేను ఈ ఖర్చు పెట్టాను, లేదంటే నేను ఈ పని చేశాను, ఇది ఇలా జరిగింది, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవటం, ఇవన్నీ మీరు చేయటం వల్ల ఏమవుతుంది, అనవసరంగా నిందలు పడేటువంటి అపవాదులు మీకు తొలగిపోతూ ఉంటాయి. అలాగే కొంతమంది మీ కుటుంబ సభ్యుల మీద ఏదో ఒక చెప్పుడు మాటలు చెప్తారు, మీ ఇంట్లో వారి మీద మీకు. అవి వినేసి తొందరగా అపార్థం చేసుకోవటం మనకు జనరల్గా ఇళ్లలో జరిగేదే. మీ ఏమరా అబ్బాయి, మీ అమ్మా నాన్న ఏదో సరిగ్గా నీ విషయంలో పట్టించుకోవట్లేదు, లేకపోతే మీ అన్నయ్య నేను సరిగ్గా చూడట్లేదు, లేదా మీ తమ్ముడు నేను సరిగ్గా ఇదవ్వట్లేదు, ఏదో వాడు దోచేసుకుంటున్నాడు, వీడు దోచేసుకుంటున్నాడు, ఇలా రకరకాలుగా చెప్తారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా, లేకపోతే ముందు నువ్వు నష్టపోతావు. ఇలాంటి కథలన్నీ మీకు చెప్పి 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 మీ మైండ్ని పాడు చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎవరికి నష్టం అండి? మీకే కదా. ఒకసారి ఆలోచించుకోవాలి, వారు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది. అంతే తప్ప మీరు ఏదో చెప్పారు కదా అని మెదడుకి తీసేసుకుంటే తర్వాత నష్టపోయేది మీరే. అలాగే ఒకసారి మన గ్రహ సంచారాన్ని కూడా పరిశీలించినట్లయితే శుక్రగ్రహం 16 నుంచి 31 వరకు భాగ్యంలో కుంభరాశిలో ఉంటాడు, శని కుజులు కలయిక. దీనివలన కొద్దిగా మెంటల్గా హ్యాపీగా ఉంటుంది, మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే ఏదైనా ఒక శుభకార్యం కోసం మీరు ఏ ప్రయత్నం చేసినా సరే అది ఫలించడం కూడా జరుగుతుంది. అలాగే ప్రేమికులకైతే ఇంకా బెటర్మెంట్గానే ఉంటుంది. ప్రేమ వివాహాలకు కూడా ఇది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పాలి. కుజుడు 16 నుంచి 31 వరకు కుంభరాశి భాగ్యంలో ఉంటాడు, శని శుక్రులతో కలిసి. కొద్దిగా కొన్ని పనులు ఏదైనా ఉంటే చిన్న కష్టం మీద పూర్తవుతూ ఉంటాయి, గట్టిగా తొయ్యాల్సి ఉంటుంది. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే కొద్దిగా బలవంతాన్ని 4-5 ప్రయత్నాలు చేసినట్లయితే పని అయిపోతూ ఉంటుంది. అలాగే ఈ స్థిరాస్తులకు సంబంధించి కానీ భూ వివాదాలు కానీ ఇలాంటివి కొద్దిగా వాయిదాలు వేసుకోవటం చాలా మంచిది. ప్రస్తుతం బాగోలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇలాంటి వారికి కొద్దిగా ఇబ్బంది అయితే కనిపిస్తూ ఉంది. కొంత వారు ఎక్కువగా పని చేసుకోవడం, మాట పడే పరిస్థితులు ఇలాంటివన్నీ ఉంటాయి. మరి సూర్యభగవాను తీసుకున్నట్లయితే 16 నుంచి 31 వరకు మీనరాశిలో అంటే దశమంలో బుధ రాహువులతో కలిసి సంచరించడం జరుగుతుంది. ఈయన కెరీర్ పరంగా కాస్త బెటర్ ఆఫ్ అవుతారు. చాలామంది ఏదైనా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసిన ఉద్యోగస్తులు, లేదనుకుంటే ఈ సాఫ్ట్వేర్ రంగం వారు కానీ ఎవరైనా సరే ఒక మంచి ప్యాకేజ్ కోసం ప్రయత్నం చేసిన మీ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఏదైనా జాబ్లో చిన్నపాటి సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవటం, దాన్ని సాల్వ్ చేసుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు 16 నుంచి 25 వరకు కూడా ఈ మీనరాశిలోనే దశమంలో రవిరాహువులతో సంచరించడం వలన కొద్దిగా లేజీనెస్, పనులు వాయిదా వేయటం, ఇంతకు మించి దరిద్రం లేదండి. ఈరోజు పని మధ్యాహ్నం చేద్దాం, మధ్యాహ్నం పని సాయంత్రం చేద్దాం, సాయంత్రం పని రేపు చేద్దాం, ఇలా వాయిదాలు వేసుకుంటూ ఆఖరికి ఈ బద్ధకమే మీకు పెద్ద శత్రువుగా మారి మీ కెరీర్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి గొడవల్లో తలదూర్చడం కూడా మానేయాలి. ఇంట్లో ముఖ్యంగా ఇంట్లోనే కావచ్చు, బయట కూడా అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేయడం, దీనివలన మనకి ఏమిటి కలిసి వస్తుంది చెప్పండి? ఏమిటైనా కలిసి వస్తుందా?
ఎవడో ఏదో వాగుతాడు, వాడికి ఎందుకు మనం అనవసరంగా సమాధానం చెప్పడం, చెప్పి మనం చెడ్డ అవటం తప్ప ఏం లేదు. అలాగే ఇదే బుధుడు 25 నుంచి 31 వరకు లాభంలో గురువుగారితో కలిసి ఉంటారు. దీనివలన ఆరోగ్యం, వస్త్రలాభం కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంత ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా మళ్ళీ వెంటనే సార్ట్ అవుట్ అవటం బాగుంటుంది, మళ్ళీ కోలుకోవటం జరుగుతూ ఉంటుంది. అలాగే శని భగవానుడు 1 నుంచి 15 వరకు భాగ్యంలోనే ఉంటాడు, కుంభరాశిలో. వారు శుక్రుడు కుజుడితో కలిసి ఉంటాడు. దీనివలన ఏంటంటే పైసలు కొద్దిగా ఏదైనా ఇబ్బందులు ఉంటే అడ్జస్ట్మెంట్లు జరగటం కూడా జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అడ్జస్ట్మెంట్లు అయితే జరిగిపోతూ ఉంటాయి. మరి ఈ మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ మిథున రాశి వారికి ఏ మంత్రాలు పఠిస్తే బాగుంటుంది అంటే శని కుజుడు, శని భగవానుడికి కుజుడు. శనివారం పూట శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే శని భగవానుడికి ఈ మంత్రం భగభవ్యాయ విద్మహే మృత్యురూపాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్. భగభవ్యాయ విద్మహే మృత్యురూపాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్. అలాగే కుజ భగవానుడికి ఓం హుం శ్రీం మంగళాయ నమః, ఓం హుం శ్రీం మంగళాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 18 సార్లు ఈ 2 మంత్రాలు ఉదయం సాయంత్రం చేయటం. ముఖ్యంగా పక్షులకు దాహానికి నీరు పెట్టాలి, మీకు చాలా మంచి ఫలితం ఉంటుంది. జంతువులకు మాత్రం దాహం తీర్చండి, బాగుంటుంది. కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అలాగే ఈ మంత్రాలు నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎవరు కూడా గురువు గారు మాకు తెలియదు కాదు, ఇస్తాను, అది చదువుకోండి, బాగుంటుంది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ భైరవుని ఆశీస్సులతో బాగుండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.